బైక్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అవసరాల కోసం తీసుకునే బైక్స్ అండ్ నెక్స్ట్ రైడింగ్ ఎంజాయ్ చేద్దామని తీసుకునే బైక్స్. సో ఇవాళ మీ ముందుకి వన్ ఆఫ్ ది ఎక్సైటింగ్ బైక్స్ అండ్ జర్నీ అంటే ఇలాంటి బైక్స్ పైనే చేయాలి అండ్ హైవేస్లో ఇది ఒక కింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇవాళ మీకు నేను కొత్త వీడియో చూపించబోతున్నాను అండ్ ఒక కొత్త బైక్ చూపించబోతున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ చైతన్య. లో బజాజ్ అవెంజర్ క్రూజ్ 220cc కొన్ని ఫ్యూచర్స్తో వచ్చింది, అంటే కొన్ని కొత్త ఫ్యూచర్స్తో వచ్చింది అండ్ కొన్ని చేంజెస్ చేసుకోవచ్చింది మార్కెట్లోకి. అండ్ ఇవాళ మనము బజాజ్ అవెంజర్ 220 క్రూజ్లో ఉండే కొత్త ఫ్యూచర్స్ ఏంటివి తెలుసుకుందాము. సో లెట్స్ బిగిన్. సో ఆల్ న్యూ అవెంజర్ క్రూజ్ 220లో మెయిన్ ఫ్యూచర్స్లో ఫస్ట్ చేంజ్ అయిన ఫ్యూచర్ వచ్చేసి హెడ్ లైట్. సో హెడ్ లైట్ వచ్చేసి మనకి ఇంతకుముందుకు కొంచెం డిఫరెంట్ షేప్లో ఉండే, కానీ ఈసారి కొంచెం యూనిక్ డిజైన్తో వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్ అండ్ రౌండ్ షేప్ కాకుండా కొంచెం కొత్త డిజైన్తో ఎల్ఈడి డిఆర్ఎల్స్తో చాలా కొత్తగా డిజైన్ చేశారు హెడ్ లైట్ని. సో ది నెక్స్ట్ మెయిన్ ఫీచర్స్ చేంజ్ అయిన ఫీచర్స్ ఏంటి అంటే మనకి డిజిటల్ మీటర్. సో ఇంతకుముందుకు అనలాగ్ మీటర్ ఉంటుండే, కానీ ఈసారి బజాజ్ అవెంజర్ 220 క్రూజ్లో మనకి డిజిటల్ మీటర్ ఇచ్చారు. సో ఇఫ్ యూ సీ వన్స్, డిజిటల్ మీటర్ అనేది ఎనేబుల్ చేశారు అండ్ ఇందులో మనకి ఫ్యూయల్తో పాటు ట్రిప్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇందులోనే ఇచ్చేశారు. అండ్ రైడర్స్కి అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ డిజిటల్ మీటర్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు యాజ్ యూజువల్గా మనకి ది సేమ్ బ్యాటరీ, ఇంజన్ ఇగ్నిషన్ అండ్ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ కూడా ఆల్మోస్ట్ ది లాస్ట్ అవెంజర్ లాగే సీటింగ్ కూడా ఏం చేంజెస్ లేవు. అండ్ కొద్దిగా చేంజ్ అయింది వచ్చేసి బ్యాక్ రెస్ట్ కొంచెం హైట్ అనేది పెంచారు ఫర్ ది వెనకాల కూర్చునే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. సో 2018 అవెంజర్లో DTSI ఇంజన్తో పాటు మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ మనకు తెలుసు బజాజ్ ఇంజన్స్లో ఎప్పుడైనా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, కానీ ఈసారి లిక్విడ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా పెట్టారు. దీంట్లో ఏంటంటే ఎప్పుడైనా ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఇందులో ఉండే లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంజన్ త్రూ పాస్ అయ్యి అది ఇంజన్ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడు మనకి ఇంజన్ అనేది హీట్ కాకుండా ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, ఇట్ ఈస్ BS4 ఇంజన్ అండ్ డిజిటల్ ట్విన్ స్పార్క్ టెక్నాలజీతో ఈ ఇంజన్ని డిజైన్ చేశారు. సో ఇన్ని కొత్త అప్గ్రేడ్స్తో బజాజ్ అవెంజర్ 220 క్రూజ్ మార్కెట్లో రెడీగా ఉంది. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్. లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ బైక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈ సీటింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో బ్యాక్ పెయిన్ ఎలాంటివి రాకుండా, అంటే ఎంత లాంగ్ వెళ్ళినా సో ఈజీగా ఒక 300-400 కిలోమీటర్స్ ఈజీగా నడపవచ్చు ఈ బైక్ పైన అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న వర్షన్ వచ్చేసి బ్లాక్ అండ్ ఇంకొక వర్షన్ వైట్. సో బ్లాక్లో కొంచెం బ్రౌన్ మిక్సింగ్ ఉంటుంది అండ్ మెటాలిక్ ఫినిషింగ్ ఉంటుంది. సో దీంతో పాటు వైట్లో కూడా ఈ బైక్ అవైలబిలిటీలో ఉంది. ది ఆల్ న్యూ బజాజ్ క్రూజ్ 220cc మైలేజ్ వచ్చేసి 40 km/L. అండ్ ఇది ఒకసారి మనం హైవేస్లో కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్స్లో కానీ చెక్ చేసుకోవాలి. అండ్ ది నెక్స్ట్ ప్రైస్, అందరూ ప్రైస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రైస్ వచ్చేసి 92,698 రూపీస్. అండ్ మనకి ఈ బైక్ కాచిగూడ బజాజ్ షోరూంలో రెడీగా అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ బైక్. అండ్ వన్స్ మీరు ఒకసారి నడితే మాత్రం డెఫినెట్గా ఈ బైక్ని మాత్రం వదలరని నేను గ్యారంటీ ఇస్తాను.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ చైతన్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.